సార్ ఈక్వెడార్‌లో ఒక ఖైదీ జైలు నుంచి తప్పించుకోవడంతో ఆ దేశవ్యాప్తంగా కూడా ఎమర్జెన్సీ విధించారు సార్. ఇప్పుడు ఈ న్యూస్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. అసలేం జరిగింది సార్? యాహ్! ఈక్వెడార్ జైలు లోంచి గువాక్విల్ జైలు అంటారు దాన్ని. మ్యాక్సిమం సెక్యూరిటీ ఉన్న జైలు. ఆ జైల్లో నుంచి జనవరి 7వ తేదీ ఒక ఖైదీ తప్పించుకున్నాడు. తప్పించుకున్న తర్వాత ఆ దేశ ప్రెసిడెంటు గులెర్మో లాసో ఆయన 60 రోజుల పాటు ఎమర్జెన్సీ విధించాడు. ఇది ఒక రకమైన విచిత్రంగాను, షాకింగ్‌గాను ఉంది. ప్రపంచం మొత్తం మీడియా దీన్ని కవర్ చేస్తుంది. అయితే మనకది విచిత్రంగా ఉంది కానీ ఆ దేశంలో అది విచిత్రంగా ఎవరు అనుకోవట్లే. ఎందుకంటే ఆ దేశంలో ఏందంటే ఈక్వెడార్ అనేది లాటిన్ అమెరికన్ కంట్రీ, కొలంబియా పక్కన ఉంటుంది. దాదాపు 1,80,00,000 పాపులేషను. ఆ దేశంలో ప్రధానంగా ఆహార, అగ్రికల్చర్, వ్యవసాయ ఉత్పత్తులు, పెట్రోలియం ప్రోడక్ట్స్ వీటి మీద ఇది ప్రధానమైన ఎకనామీ అనమాట. అయితే దీంతో పాటు ప్యారలల్‌గా కార్టెల్స్ అని నడుస్తుంటాయి. కార్టెల్స్ అంటే మాఫియా కార్టెల్స్ అనమాట. మాఫియా గ్రూప్స్ని కార్టెల్స్ అని పిలుస్తుంటాడు. మనకి నార్కోస్ సిరీస్ చూసిన వాళ్ళకి అందరికీ ఇది అర్థమవుతుంది. పాబ్లో ఎస్కోబార్ దాంట్లో ఆయన లైఫ్ మీద నార్కోస్ తీశారు. దాని తర్వాత ఆయన చనిపోయినాక కూడా అక్కడ కార్టెల్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది తీశారు. దీని మీద చాలా హాలీవుడ్ సినిమాలు వచ్చాయి, ఈవెన్ లాటిన్ అమెరికన్ సినిమాలు వచ్చాయి. అంటే ఈ లాటిన్ అమెరికా ముఖ్యంగా మెక్సికోలో కావచ్చు, క్యూబాలో కావచ్చు, ఇటుపక్క కొలంబియా, ఈక్వెడారు, ఈ దేశాలంతా కూడా మాఫియా గ్యాంగ్స్ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ మెక్సికో గ్యాంగ్స్ ఎక్కువ ఉంటారు. వాటిని కార్టెల్స్ అని పిలుస్తారు. వీళ్ళు ప్రధానంగా ఏంటంటే కొకైన్ని, ఇతర మాదక ద్రవ్యాల్ని అమెరికాకు, తర్వాత యూరోప్కి సప్లై చేస్తుంటారు వీళ్ళు. ఇది ప్రధానంగా అనమాట. దీన్ని ఆపడానికి అమెరికా అనేక చట్టాలను తీసుకొచ్చింది. తన మిలిటరీని, తన ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ని లాటిన్ అమెరికాలోని వివిధ దేశాల్లో డిప్లాయ్ చేసింది. ఆ ప్రెసిడెంట్లంతా తమ గుప్పెట్లో పెట్టుకునింది. అయినా కూడా ఇది ఆగట్లేదు. ఎస్కోబార్ చనిపోయినాక ఆగిపోతుంది అనుకున్నారు కానీ ఎస్కోబార్ చనిపోయినాక కూడా, పాబ్లో ఎస్కోబార్ చనిపోయినాక కూడా ఆగట్లేదు. ఇదేంటంటే $1 బిలియన్ వ్యాపారం. అమెరికాలో కూడా కొంతమంది కోఆపరేట్ చేస్తుంటారు కాబట్టి. రెండోది, అక్కడ విపరీతం డ్రగ్ కల్చర్ ఉంది. వాళ్ళకంతా అందుబాటులో కావాలి. కన్జ్యూమర్స్ లేకపోతే అసలు ప్రొడక్షన్ అనేది ఉండదు కదా. కానీ అది పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇతను ఈ ఎస్కేప్ అయిన అతని పేరు మామూలు ఖైదీ కాదు. ఇతను అడోల్ఫో మాసియాస్ విల్లమ్మ ఫిటో అంటారు ఇతన్ని సింపుల్గా. ఇతను కరుడుగట్టిన గ్యాంగ్స్టరు లాస్ కొనేరోక్ అనే ఒక కార్టెల్కి ఇతను బాస్ అనమాట. ఇతను అనేక మందిని హత్యలు చేశాడు, వందలాది మందిని. తర్వాత కొకైన్ వాటిలో సప్లై నేరాల్లో ఇతను పాల్గొన్నాడు. మొత్తానికి ఇతన్ని పట్టుకొని కోర్టుకి పెట్టగలిగారు. 2011లో ఇతనికి 34 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. సో 2011 నుంచి ఇతను జైల్లో ఉన్నాడు. సో ఇప్పటికి ఇతను నిజానికి ఇన్ని రోజులు జైల్లో ఉండడం ఆశ్చర్యం. కాకపోతే ఏంటంటే వీళ్ళు అక్కడ ఉన్న జైళ్ళు కూడా ఎలా ఉంటాయంటే ఓవర్ క్రౌడెడ్ అనమాట. ఒక్కొక్కసారి మొత్తం ఖైదీలే జైలుకి నిప్పు పెట్టేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. నిప్పులు పెట్టి ఎస్కేప్ అవ్వడం. ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉంటారు. వీళ్ళు అందరూ కూడా క్రిమినల్ గ్యాంగ్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. ఈ క్రిమినల్ గ్యాంగ్స్కి అక్కడ లోకల్గా పోలీసులతో కూడా సంబంధాలు ఉంటాయి. రెండోది అంటే జైలు అనేది రిక్రూట్మెంట్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే అక్కడ కూడా ఏదో ఒక గ్యాంగ్ వైపు లేకపోతే మామూలు ప్రజలు బతకలేని పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక గ్యాంగ్లో వాళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అలాగా జైలు కూడా ఒక వాళ్ళకి ఆ కార్టెల్స్కి ఒక రిక్రూట్మెంట్ కేంద్రము, ప్లస్ అక్కడి నుంచి కూడా వ్యాపారాలు చేస్తుంటారు. దీని మీద కూడా చాలా సినిమాలు వచ్చాయి. ద ప్రాఫిట్ అనే సినిమా ఉంటుంది, ఫ్రెంచ్ది. దాంట్లో కూడా గ్యాంగ్స్టర్లనే ఒక అతన్ని బయటికి పంపించి 1 డే పెరోల్ మీద అతన్ని ఒక ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ బయటకు వస్తారు. అంటే ఒక ఆపరేషన్ అంటే ఒక యాక్టివిటీ, గ్యాంగ్స్టర్ యాక్టివిటీ అలాగా ఉంటుందన్నమాట. వాడు అక్కడి నుంచే ఆ ప్రాఫిట్ లాగా ఒక పెద్ద గ్యాంగ్స్టర్గా మారుతాడు అతను. అంటే జైలు ఈ దేశాల్లో ఆ దేశాలతో పోలిస్తే మన జైళ్ళు ఎంతో బెటర్ అన్నమాట.
అంత దారుణంగా ఉంటాయి ఆ దేశాల్లో జైళ్ళు, ఈ లాటిన్ అమెరికన్ దేశాల్లో. సో ఇతను ఇప్పుడు బయటికి వెళ్ళాడంటే అల్లకల్లోలం క్రియేట్ చేస్తాడు కాబట్టి ఎమర్జెన్సీ పెట్టారు. ఆల్రెడీ ఈ మధ్యనే ప్రెసిడెంట్ ఎన్నికయ్యాడు ఈయన లస్సో అని ఆయన. అంతకుముందు ఎలక్షన్లు జరిగినప్పుడు మొత్తం 8 మంది పోటీ చేస్తే అందులో ఒక అతన్ని ఇదే కార్టెల్స్ చంపేశాయి. అంటే ప్రెసిడెంట్గా ఉన్న అతన్ని చంపి ఒక సిగ్నల్ పంపించాయి మిగతా క్యాండిడేట్స్కి, మీరు ఎవరైనా మాకు వ్యతిరేకంగా ఉంటే మీకు ఇదే గతే అని. సో అప్పుడు కూడా ఎమర్జెన్సీ పెట్టారు. ఈ ఎమర్జెన్సీలు కొత్త కాదు ఈ దేశానికి. యాక్చువల్గా దీన్ని ఫెయిల్డ్ స్టేట్గా డిక్లేర్ చేయమని కూడా యుఎన్ఓ మీద ప్రెజర్ ఉంది. అంటే ఇది ఫెయిల్డ్ స్టేట్ అని డిక్లేర్ చేసి దీన్ని అమెరికన్ బలగాలు కావచ్చు, యుఎన్ఓ బలగాలు దీన్ని అధీనంలోకి తీసుకోవాలన్నా కూడా ఇది ఉంది, కానీ ఆ దేశ ప్రజలు ఒప్పుకోవట్లేదు. సో ఇప్పుడు 60 రోజులు ఎమర్జెన్సీ పెట్టి దాదాపు 3000 మంది ఇతని కోసం తిరుగుతున్నారు. ఇంకొక పుకారు ఏమంటే అతను ఎస్కేప్ కాలేదు, జైల్లోనే దాక్కున్నాడు, ఎస్కేప్ అయినట్టుగా డ్రామా ఆడుతున్నారన్న పుకారు కూడా ఉంది. బట్ జైలుని అనువనువు శోధించేశారు, ఎక్కడా కూడా లేడు, ఖచ్చితంగా పారిపోయాడని అధికార వర్గాలు చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే ఇది తీసుకున్నాక మొత్తం మిలిటరీ దిగేసింది అక్కడికి ఎమర్జెన్సీ రావడంతో. మిలిటరీ జైళ్లను, పోలీస్ స్టేషన్లను, వీధుల్ని మిలిటరీ ఆక్యుపై చేసుకుంది. తర్వాత నైట్ కర్ఫ్యూ పెట్టారు. నైట్ 11 నుంచి మార్నింగ్ 5 వరకు కర్ఫ్యూ ఉంది. తర్వాత సస్పెన్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్. ఎమర్జెన్సీ అంటేనే పౌరుల హక్కుల్ని హరించడమే. మనకి ఇక్కడ కూడా మనం 75లో ఎమర్జెన్సీ చూశారు. అప్పుడు కూడా పౌర హక్కులు, సివిల్ రైట్స్ చాలా వరకు కట్టెలు అయిపోయినాయి. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఈక్వెడార్లో కూడా పౌరుల హక్కులు, ముఖ్యంగా అసెంబ్లీ అయ్యే హక్కు, నలుగురు కలిసి గుంపుగా మాట్లాడుకునే హక్కు, అసెంబ్లీ అయ్యే హక్కు, దీన్నంతా కూడా బ్యాన్ చేశారు. సో నైట్ 11 నుంచి మార్నింగ్ 5 వరకు కూడా ఎవరు రోడ్ల మీదకి రాకూడదు. ఇటు ఒక 3000 మంది పోలీసులు ఇతని కోసం పర్సనల్గా ఎదుగుతున్నారు. దాంతోపాటు మిలిటరీ వీధుల్లో కవాత్ చేయడం ఇవన్నీ చేస్తుంది. అంటే ఇప్పుడున్న ఈ లాసో అధ్యక్షుడు ఎన్నికలప్పుడు ప్రధానమైన అతని హామీ ఏంటంటే, నేను అధికారంలోకి వచ్చినాక ఈ కార్టెల్స్ని ఉక్కుపాదంతో అంచేస్తాను అనే దీంట్లో వచ్చాడు. ఇప్పుడు ఇతను ఎస్కేప్ అవడంతో అతనికి ఏంటంటే పెద్ద ఎత్తున బయట వివిధ కొలంబియా, ఇటు వేరే దేశాలతో కూడా అతనికి కనెక్షన్ ఉంది. ఆ దేశాల క్రైమ్ గ్యాంగ్స్ కూడా అతనికి సపోర్ట్ చేశాయని చెప్తున్నారు. వాళ్ళు ఆ దేశంలోకి తీసుకెళ్ళిపోయినారని చెప్తున్నారు. అందుకని కూడా ఎమర్జెన్సీ పెట్టారు. ఎందుకంటే రేపు పొద్దున ఈ గ్యాంగ్స్ అటాక్ చేసే అవకాశం ఉంది. ప్రెసిడెంట్ క్యాండిడేట్నే చంపారంటే ఈ గ్యాంగ్స్ ఏమన్నా చేయగలరు. సో పైగా ఇది వివిధ దేశాల సిండికేట్స్ అనమాట. ఈ కార్టెల్స్ కూడా సిండికేట్గా ఫామ్ అయింటాయి. ఒక కార్టెల్ వ్యాపారంలోకి ఇంకొకరు రాకూడదు, ఇలాంటి వాళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా పెట్టుకుంటారనమాట. సో అందుకని కార్టెల్స్ వెరీ వెరీ పవర్ఫుల్. రెండోది, వాళ్ళకి ఏ స్థాయిలో మిలిటరీలో పరిచయాలు ఉంటాయి, ఏ స్థాయిలో తమ వాళ్ళు మిలిటరీలో ఉంటారు అనేది కూడా ఎవరు గెస్ చేయలేని పరిస్థితి అనమాట. పై స్థాయిలో కూడా వాళ్ళకు ఉంటుంది. ఏదేమైనా క్రిమినల్ గ్యాంగ్స్ ఆపరేట్ అవుతున్నాయంటేనే పొలిటికల్ హెల్ప్, బ్యూరోక్రటిక్ హెల్ప్ లేకుండా అవి ఆపరేట్ అవ్వవు. అంటే పోలీసులు, మిలిటరీలో నుంచి వాళ్ళకి హెల్ప్ దొరుకుతుంది, ఇటు గవర్నమెంట్లో నుంచి కూడా వాళ్ళకి దొరుకుతుంది. దానికి తగినట్టే వీళ్ళు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి డబ్బులు ఇస్తారు, కరప్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళది ఇల్లీగల్ వ్యాపారం, పైగా $1 బిలియన్ వ్యాపారం. అందువల్ల వీళ్ళు డబ్బులు కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడతారనమాట. ఒకవేళ డబ్బులకి లొంగని ఎవరైనా మిలిటరీ వాళ్ళు కానీ పోలీసులు ఉంటే వాళ్ళని హత్య చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు. సో ఇవన్నీ కూడా మనకి నార్కోస్లో బ్రహ్మాండంగా చూపించారు. అతను ఎలా ఎదిగాడు పైకి, ఎట్లా దాని ఏమంటారు, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఎస్కోబార్ అని చెప్పుకోవచ్చు ఆ సిరీస్. ఫస్ట్ 2 సీజన్ల తర్వాత అతను చనిపోతాడు. అది కూడా FBI అంటే అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఈ దేశాల్లోకి ఎంటర్ అయ్యి ఈ కార్టెల్స్ని అణచివేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఈ నేపథ్యంలో మనకి చూసినప్పుడు వాళ్ళ ఎమర్జెన్సీ అనేది విచిత్రంగా ఏమి ఉండదు. అతను నార్మల్ ఖైదీ కాదు, కానీ పేపర్లో ఎలా అంటే ఒక ఖైదీ ఎస్కేప్ అయ్యాడు, ఎమర్జెన్సీ పెట్టారు అన్నట్టుగా ఉంది, కానీ అతను మామూలు ఖైదీ అయితే కాదు.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.